చాలా హై ఎక్స్‌పెక్టేషన్స్ మధ్య రిలీజ్ అయిన సినిమా 'హనుమాన్'. ఈ సినిమా టీజరు, ట్రైలరు రిలీజ్ అయినప్పటి నుంచి కూడా ఈ సినిమాకి చాలా క్రేజ్ ఏర్పడింది. మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఆల్ ఇండియాలో ఈ సినిమాకి క్రేజ్ ఏర్పడింది. దానివల్లే అంటే ఆల్ ఇండియాలో ఈ సినిమాకి ఏర్పడిన క్రేజ్ కారణంగానే ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవ్వగలిగింది. ఎందుకంటే సంక్రాంతికి పెద్ద సినిమాలు ఇప్పుడు 'మహేష్ బాబు' 'గుంటూరు కారం', 'నాగార్జున నాసామిరంగ', 'వెంకటేష్', 'సైంధవ్' ఇటువంటి పెద్ద సినిమాల మధ్య ఈ సినిమా రిలీజ్ అవ్వగలిగిందంటే దానికి కారణం ఆ సినిమాకి ఏర్పడిన క్రేజ్. అయితే ఆ క్రేజ్‌కి తగ్గట్టుగానే ప్రశాంత్ వర్మ ఈ సినిమాని చాలా అద్భుతంగా తెరకెక్కించాడని మనం చెప్పొచ్చు. అంటే కొంచెం చిన్న చిన్న లోపాలు అవి ఉన్నప్పటికి కూడా ఓవరాల్‌గా గ్రాఫిక్స్ పరంగా కానీ, క్యారెక్టరైజేషన్స్ పరంగా కానీ ఈ సినిమాని ఒక రేంజ్‌లో అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ సినిమాని రూపొందించడంలో ప్రశాంత్ వర్మ సక్సెస్ అయ్యాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. అలాగే ఈ సినిమా హీరో 'తేజ సజ్జా' ఈ సినిమా కోసం ప్రాణం పెట్టాడని చెప్పొచ్చు. అంటే ఈ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు ఇంకో సినిమా చేయకూడదని ఒక నియమంలాగా పెట్టుకొని వేరే సినిమాలు అతను కమిట్ అవ్వలేదు. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. పాత్రకి జీవం పోసాడు. అంటే అతను పర్సనాలిటీ పరంగా ఇంకొంచెం బాడీ అది బిల్డప్ చేసి ఉంటే బాగుండేదని అనిపిస్తుంది మనకి హనుమాన్ క్యారెక్టర్ కావడం వల్ల. అదొక్కటే చిన్న మైనస్ లాగే అని అనిపిస్తుంది తప్ప అతని పర్ఫార్మెన్స్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందని చెప్పొచ్చు. అంటే అతను చేసిన సినిమాలు అంటే బాలనటుడిగానే అతను ప్రూవ్ చేసుకున్నాడు. తర్వాత హీరోగా కూడా జాంబిరెడ్డి, ఇప్పుడు ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో వచ్చిన జాంబిరెడ్డి కూడా అతనికి మంచి పేరు తీసుకొచ్చింది. ఈ సినిమాతో అతను పాన్ ఇండియా మార్కెట్ సంపాదించుకున్నాడని చెప్పొచ్చు. అలాగే వరలక్ష్మి శరత్ కుమార్ క్యారెక్టర్ కానీ, ఇప్పుడు ఈ హీరో అక్క పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ చేసింది. అలాగే అమృత అయ్యర్ అని చెప్పి ఆ అమ్మాయి హీరోయిన్. అలాగే సముద్రికని ఇందులో విభీషణుడు తరహా క్యారెక్టర్ చేశాడు. అంటే ఓవరాల్గా చెప్పాలంటే ఇందాక నేను చెప్పినట్టు చిన్న చిన్న లోపాలు అయితే ఉంటాయి. అంటే హీరో హీరోయిన్ల మధ్య ఉండే కెమిస్ట్రీ కానీ, ఈ అక్క తమ్ముళ్ళ మధ్య ఉండే అనుబంధానికి సంబంధించిన ఇవి ఇంకొంచెం బాగుంటే బాగుండేదని అనిపిస్తుంది. అంటే అందులోనూ హనుమంతుడు అంటే మనకు తెలుసు. అంటే పర్వతాన్ని సైతం అమాంతం పెకలించగలిగేంత శక్తి సంపన్నుడు హనుమంతుడు. అలాగే సముద్రాన్ని సైతం అవలీలగా లంఘించగలిగేంత ఇది హనుమంతుడికి అంత శక్తి హనుమంతుడికి ఉంటుంది. అటువంటి హనుమాన్ క్యారెక్టర్ని ప్రవేశపెట్టినప్పుడు దానికి అతను ఢీకొట్టే విలన్లు కానీ, పరిస్థితులు కానీ ఇంకా బలంగా ఉండుంటే బాగుండేదనే ఒక అభిప్రాయం అయితే ఉన్నప్పటికీ ఇది జస్ట్ బిగినింగ్. ఇప్పుడు ఒక సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ సిరీస్ లాగా హనుమాన్ అంటే ఇప్పుడు హనుమంతుడి శక్తి గురించి ఇప్పుడే మనం చెప్పుకున్నాం. అంటే 1,00,000 మంది సూపర్ మ్యాన్లు కలిసినా కూడా హనుమాన్ దీనికి సరిపోరు. అటువంటి హనుమాన్ క్యారెక్టర్ని తీసుకొని వరుసగా సినిమాలు చేయాలనే సంకల్పంతో ఈ సినిమాకి శ్రీకారం చుట్టాడు ప్రశాంత్ వర్మ. అందుకనే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ అని చెప్పి ప్రకటించుకున్నాడు. అంటే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో మొదటి సినిమాగా వచ్చిన దీని తర్వాత జై హనుమాన్ ఉంటుందని చెప్పి మనకి టైటిల్స్లో మనకి ప్రకటించడం జరిగింది. డైరెక్టర్గా ప్రశాంత్ వర్మ 100% విజయం సాధించాడు. రైటింగ్ సైడ్ ఇంకొంచెం కేర్ తీసుకుంటే బాగుండేదని అనిపిస్తుంది. అలాగే ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా పెద్ద హైలైట్ అని మనం చెప్పొచ్చు. గౌరా హరి అని చెప్పి తను బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశాడు. సాంగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ టెక్నికల్గా అంటే సాంకేతికంగా ఈ సినిమాని అత్యున్నత ప్రమాణాలతో ఇందాక నేను చెప్పినట్టు ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తోనే ఈ సినిమాని డిజైన్ చేశాడు. అందులోనూ ఇప్పుడు అయోధ్యలో రామాలయం ప్రారంభం అవుతున్న టైంలో ఈ సినిమా విడుదల కావడం అనేది చాలా పెద్ద అడ్వాంటేజ్. అందుకనే వాళ్ళు వెనక్కి సంక్రాంతి కాకుండా ఇంకో రోజు ఇంకో టైంలో వస్తే బాగుంటుందని చెప్పి కొంతమంది అభిప్రాయపడినప్పుడు కూడా కొంతమంది పెద్దలు వాళ్ళని ఫోర్స్ చేసినా కూడా లేదు, మాది పాన్ ఇండియా సినిమా, ఇది కేవలం మేము తెలుగు రాష్ట్రాలని దృష్టిలో పెట్టుకొని తీయలేదు ఈ సినిమా అని చెప్పి వాళ్ళు పట్టుబట్టి ఈ 12వ తారీఖుకి వచ్చారు. రావడం అనేది చాలా మంచిదైంది. ఇప్పుడు నార్త్ ఇండియాలో కూడా ఈ సినిమాకి చాలా మంచి రిపోర్ట్స్ వస్తున్నాయి. హనుమాన్ అంటే మొన్న ఆదిపురుష్ వచ్చింది, ఇప్పుడు హనుమాన్ గురించి ఈ స్థాయి ఒక రేంజ్లో అంతకుముందు కూడా కొన్ని సినిమాలు వచ్చినా కూడా దాన్ని సినిమాటిక్గా వరుసగా ఒక సూపర్ మ్యాన్ తరహా సినిమా లాగా ఇంతకుముందు ఇది రాలేదు. అది ఈ సినిమాకి పెద్ద అడ్వాంటేజ్. అలాగే ఈ సినిమాలో నటించిన వాళ్ళందరూ కూడా
తమ తమ పాత్రల పరిధి మేరకు చాలా బాగా చేశారు. అంటే వాళ్ళు చేశారని చెప్పడం కంటే కూడా వాళ్ళతో ప్రశాంత్ వర్మ చాలా బాగా చేయించుకున్నాడని మనం చెప్పొచ్చు. అంటే అంతకుముందు అతని ట్రాక్ రికార్డ్ చూస్తే 'ఆ' కానీ, 'జాంబిరెడ్డి' కానీ, 'కల్కి' కానీ అవన్నీ కూడా అంటే బ్లాక్ బస్టర్స్ కాకపోయినా వెల్ మేడ్ ఫిల్మ్స్. అరే చాలా బాగా తీసాడు అని చెప్పి అతనికి డైరెక్టర్గా పేరు తీసుకొచ్చిన సినిమాలు. అతను ఆ సినిమాలతో ఆ 3 సినిమాలతో సంపాదించుకున్న పేరు ఈ సినిమాతో ఇంకా రెట్టింపు అవుతుందని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇప్పుడు ఆల్రెడీ అతను 'జై హనుమాన్' అని అనౌన్స్ చేశాడు. 'జై హనుమాన్' కంటే కూడా ఒక 10 రెట్లు 100 రెట్లు పవర్ఫుల్గా తీయడానికి వీలయ్యే అంశాలతోటి దాన్ని తీయడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంత మంచి సినిమాని అంటే తెలుగు వాళ్ళంతా కూడా గర్వపడేలాగా ఇప్పుడు మనం చూస్తున్నాం. రాజమౌళి 'బాహుబలి' తర్వాత మన తెలుగు వాళ్ళందరికీ కూడా నార్త్ ఇండియాలో బాలీవుడ్లో మంచి రెస్పెక్ట్ పెరిగింది. మన తెలుగు డైరెక్టర్ అంటే వెంటనే అక్కడ స్టోరీలు వినడం కానీ ఒక రెడ్ కార్పెట్ వెల్కమ్ చెప్తున్నారు. ఇప్పుడు ఈ సినిమాతోటి మరో తెలుగు దర్శకుడు బాలీవుడ్లో కూడా జెండా ఎగరవేశాడని చెప్పి మనం గర్వంగా చెప్పొచ్చు. మన తెలుగు వాళ్ళందరం కూడా గర్వపడేలాగా ఈ సినిమా తీసినందుకు మనం ప్రశాంత్ వర్మని మనస్ఫూర్తిగా అభినందించాలి. అంటే చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ కూడా ఇది కుటుంబ సమేతంగా ముఖ్యంగా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు ఈ సినిమాని. ఇది సంక్రాంతి విన్నర్గా మనం చెప్పడంలో మనం ఎటువంటి డౌటు పడాల్సిన అవసరం లేదు.